టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. మీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ అడప అండి. ఈరోజు గమనిస్తే ఈరోజు 25 జూలై 2025 షేర్ మార్కెట్ పోస్ట్ మార్కెట్ విశ్లేషణ. నిఫ్టీ 50 ఒకసారి గమనిస్తే మనం ప్రీవియస్ క్లోజ్ 25.62 నుంచి 25.10లో ఓపెన్ అయిందండి. అంటే -50 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయింది ఈరోజు. అండ్ 25.10 హై కూడా అంతే వచ్చిందండి. ఏదైతే ఓపెన్ అయిందో అదే హై ఈరోజు. ఎందుకంటే మార్కెట్ డౌన్ఫాల్లో ఉంది కాబట్టి, బేరిష్ మోడ్లో ఉంది కాబట్టి. అండ్ క్లోజింగ్ వచ్చేసి 24,837 దగ్గర క్లోజ్ అయిందండి. 225 మైనస్ పాయింట్ల దగ్గర. అంటే ఈరోజు బేరిష్ మోడ్లో ఉంది మార్కెట్. 225 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతూ క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసేసి ఈరోజు 82,184 ప్రీవియస్ క్లోజ్ నుంచి 82,65 దగ్గర మనకి ఓపెన్ అయిందండి ఈరోజు. అంటే దాదాపు 80 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవుతూ ఓపెన్ అయింది. అండ్ 82,69 హైలో వెళ్ళిన మన మార్కెట్ 81,463 721 పాయింట్లు మైనస్తో ట్రేడ్ అవుతూ క్లోజ్ అయింది ఈరోజు. సెన్సెక్స్ ఈరోజు మార్కెట్లోని బెరిష్ మోడ్లో ఉన్నాయండి, బాగా నష్టాల్లో ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే మనం 52.66 దగ్గర ప్రీవియస్ క్లోజ్లో ఉన్న మార్కెట్ 57,170 దగ్గర మనకు ఓపెన్ అయ్యండి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కాస్త పాజిటివ్లో ఓపెన్ అయింది మార్కెట్. ఓపెన్ అవటం మాత్రం అలా కాకుండా నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం నెగిటివ్లోనే ఓపెన్ అయినాయి. 50 పాయింట్స్ 100 పాయింట్స్ దాకా. ఈ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక 100 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అయింది. అండ్ 57,170 హైలో ఉన్న మార్కెట్ క్లోజింగ్ టైంకి 537 పాయింట్లు మైనస్తో ట్రేడ్ అవుతూ 56,528 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. అండ్ ఒకసారి మనం నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈరోజు ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే మనకి నిఫ్టీ 50 అనేది మనకి మార్కెట్స్ అన్ని బేరిష్ మోడ్లో ఉన్నాయి కాబట్టి కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ బాగానే లాస్లో ముగించినాయండి. ఫస్ట్ నుంచి మనకి ఈరోజు ట్రేడింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి మార్నింగ్ నుంచి మనకి మొత్తం మార్కెట్ లాస్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా లాస్లోనే వెళ్ళింది మార్కెట్. కాల్ సైడ్ మొత్తం లాస్లో స్టార్ట్ అయింది. ఒకసారి డేటాను ఒకసారి గమనించండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండి. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మీకు ₹1 నష్టం రాకుండా ఉన్నతమైన మార్గంలో మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ లాభాల వాటిని పట్టిస్తాము మిమ్మల్ని. ఇప్పుడు దాకా నష్టపోయింది కూడా మేము మీకు రికవరీ చేసి పెట్టే మార్గాన్ని సూచిస్తాము. వీళ్ళు ఎలాంటి సందేహం లేదు. 50 ఆప్షన్స్ డేటా చూస్తున్నామండి ఇప్పుడు ప్రజెంట్ మనం. కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ ఈరోజు లాసులతో ముగిసినాయి. అండ్ పుట్ సైడ్ ఆప్షన్స్ మాత్రం ఈరోజు కొద్దిగా లాభాల్లో ఉన్నాయి. అవి కూడా ఫస్ట్లో కాస్త ఫ్లాట్లో ట్రేడ్ అని కొద్దిగా తర్వాత లాభాల్లోకి వెళ్ళినాయి పుట్ సైడ్ ఆప్షన్స్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ, లేదంటే మనకి ట్రేడింగ్ ఐడియాస్ కానీ, సజెషన్స్ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, వీక్లీ ట్రేడింగ్ కానీ, మంత్లీ ట్రేడింగ్ కానీ, ఏ ట్రేడింగ్ అయినా కానీ, డే ట్రేడింగ్ అయినా కానీ, దేనికైనా కానీ సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ₹1 లాస్ లేకుండా మేము గ్యారంటీగా మీకు మంచి ప్రాఫిట్స్తో మీ ట్రేడింగ్ అనేది సలహాలు సూచనలు ఇస్తామండి. మా సలహాలు సూచనలు పాటిస్తే ఖచ్చితంగా మీకు పాజిటివ్గానే ఉంటారు.
అండ్ ఇది జనరల్గా చెప్పే టాపిక్ అండి. ఇక్కడ మనం ఈ వీడియో పరంగా మనం చెప్పే సజెషన్స్ మీరు జనరల్గా తీసుకోవాలా. మేము చెప్పేది మాత్రం పర్సనలైజ్డ్ కాంటాక్ట్ చేస్తే పర్సనల్గా మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో, మీకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో అది మాత్రమే మీకు సూచనలు ఇస్తామండి. ఈ వీడియోలో చెప్పిన రికమెండేషన్స్ పనికిరావు. పర్సనల్గా తీసుకున్న రికమెండేషన్స్ మాత్రమే గ్యారంటీ ఇస్తాము. ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ చూస్తున్నాము. ఈ ఆప్షన్స్ చార్ట్ కొద్దిగా పాజిటివ్లో మూవ్ అయింది చూస్తున్నారుగా. ఒక 100 పాయింట్స్ దాకా పిఈ అనేది ఇందామని అనేది మనకి మూమెంట్లో వచ్చింది. ఈరోజు మార్కెట్స్ ఎందుకు డౌన్ ఫాలో అయింది? మన ప్రపంచ అధ్యక్షుడైన మన మంచి స్నేహితుడు, ప్రపంచానికి అధ్యక్షుడైన మన తాతగారు మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు వాళ్ళ కంట్రీకి, వాళ్ళ కంపెనీలకి. అందుకని మన మార్కెట్స్ భయపడి కాస్త డౌన్ఫాల్లో నడుస్తున్నాయి. సరే, వాళ్ళ కంట్రీని వాళ్ళు డెవలప్ చేసుకోవడం తప్పలేదు, కానీ ప్రపంచాన్ని నాశనం చేయటం అనేది, ప్రపంచ మార్కెట్లని, ప్రపంచ వ్యాపారాలను నాశనం చేయడం అనేది కాస్త బాధతో కూడుకున్న వ్యవహారం. అండ్ సెన్సెక్స్ డేటా ఒకసారి చూస్తాం. ఆప్షన్స్ డేటా, సెన్సెక్స్ ఆప్షన్ డేటా కూడా ఫస్ట్ నుంచి మనకి మార్కెట్స్ బేరిష్లో ఉన్నాయి కాబట్టి కాల్ సైడ్స్ ఆప్షన్స్ అన్నీ లాసుల్లో మిగిల్చినాయండి. అండ్ ఫుడ్ సైడ్ ఆప్షన్స్ మాత్రమే ఈరోజు పాజిటివ్లో ఎండ్ అయినాయి. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా చూస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు మనం షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండి. మీకు సలహాలు సూచనల కోసం మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు మా సలహాలు సూచనలు ఇస్తామండి. అది కన్సల్టెన్సీ, ఫ్రీ కన్సల్టెన్సీ కదండి, పెయిడ్ కన్సల్టెన్సీ. ఎలాంటి ఫ్రీ టిప్స్ కానీ ఫ్రీ రికమెండేషన్స్ కానీ ఏమీ లేవండి, పెయిడ్ మాత్రమే. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్. ₹1 కూడా మీకు నష్టం రాదు, అది మా గ్యారంటీ. అసలు చార్ట్స్ పరిశీలిద్దామండి. కాల్ సైడ్ చార్ట్ ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ కాల్ సైడ్ చార్ట్ చూడండి, బాగా భారీగా పతనమని కాల్స్ని నమ్ముకున్న వాళ్ళందరూ బాగా నష్టపోయారు ఈరోజు. చూడండి, భారీగా గ్యాప్ డౌన్ వచ్చింది, అక్కడ నుంచి బాగా డౌన్ఫాల్లోకి వెళ్ళింది నా కాల్ సైడ్ ఆప్షన్స్ ఉన్న మార్కెట్. ఒకసారి ఫుడ్ సైడ్ ఆప్షన్ ఒకసారి గమనిద్దాం, చార్ట్ ఒకసారి గమనిద్దాం.
బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దామండి. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్లో ఓపెనింగ్ కాస్త పాజిటివ్లో ఉంది కాబట్టి ఓపెనింగ్ మనకి కాస్త పాజిటివ్ మోడ్లో నడిచింది. తర్వాత బెరిష్ వీలోకి వెళ్ళింది కాబట్టి మార్కెట్ తర్వాత కాల్ సైడ్ అన్నీ మనకి లాస్ట్లోకి వెళ్ళినాయండి. కాల్ సైడ్ ఆప్షన్స్ అన్ని లాస్ట్లోకి వెళ్ళినాయి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం మనం ప్రజెంట్. పుట్ సైడ్ ఇన్ ద మనీ అండ్ కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ పొజిషన్స్ ఇప్పుడు డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి చార్ట్ని కూడా బాగా పరిశీలిద్దాం మనం ప్రజెంట్. గమనిస్తే కాస్త ఫస్ట్ 10 minutes కాస్త మూమెంట్ పాజిటివ్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ తర్వాత బాగా డౌన్ఫాల్లోకి వచ్చేసిందండి. భారీగా నష్టపోయారు. కాల్ సైడ్ ఆప్షన్స్ అన్ని భారీగా నష్టపోయాను. ఈరోజు కాల్స్ నమ్ముకున్న వాళ్ళందరూ బాగా నష్టపోయారు. పుట్ ఆప్షన్ ఒకసారి పరిశీలిస్తే ఒకసారి గమనించండి. పుట్ ఆప్షన్ని నేను క్లోజింగ్స్తో చూసుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయిన పుట్ ఆప్షన్ గ్రాడ్యువల్గా అది పైకి వెళ్తుంది. చూసారా, బాగా లాభపడ్డారు ఈరోజు పుట్ ఆప్షన్ తీసుకున్న వారు. బాగా లాభపడ్డారండి. 100 points పైనే లాభంలో ఉన్నారు. 200 points దాకా వచ్చి ఉంటుంది లాభం. టాప్ గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఈరోజు స్టాక్స్కి వస్తే ఈరోజు టాప్ గెయినర్స్ హోమ్స్ ఫస్ట్, సిప్లా, టాటన్, ఎస్బీఐ లైఫ్, ఎస్టీఎల్ టెక్, శ్యామ్ టెల్, సినర్జీ అనేది 1.6%, అపోలో అనేది, మ్యాక్స్ హెల్త్, అటులు, మెట్రో బ్యాండ్, సేట్ ఇండియా ఇవన్నీ కాస్త పాజిటివ్లో నడిచినాయండి. ఐసిఐసిఐజీ, సిరీస్, యూబీఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, జిఎంఎం కోడలు, కోరమండలు, కెనీస్, లక్ష్మీ కెమికల్స్, ఎన్హెచ్సి, మ్యాన్కైండ్, లుపిన్ ఇవన్నీ 0.5% దాకా ఈరోజు గెయిన్ అయినాయి. మార్కెట్లో లాస్ట్లో ఉన్నా కానీ బేరిష్ మోడ్లో ఉన్నా కానీ పాజిటివ్గా నడిచిన స్టాక్స్ ఇవి.
ఇవన్నీ నెగిటివ్లో ఉన్న స్టాక్స్ అండి మార్కెట్. అదాని గ్రీన్, సోనా కామ్స్, బిహెచ్ఈఎల్ 4.3% దాకా లాస్ అయింది. టైమాక్స్, యూటీఏ మ్యాక్ 4% దాకా. ప్రిన్స్ పైప్ అనేది 4.2%, క్రెడిటాక్, హోనాసా అనేది 4%, హెచ్ఎఫ్సిఎల్, రెయిన్బో కూడా 4% దాకా లాస్ అయింది. పన్లా సేల్ కూడా 4%, దీపక్ ఫర్టిలైజర్స్, లాటన్ ఇవి కూడా 3.58% దాకా. ఈటీఎల్, క్యాంప్స్ కూడా మనకి 3.9% దాకా. సిడిఎస్ఎల్ కూడా లాస్లో ఉంది ఈరోజు. గ్రాఫైట్, బోరోన్ ఇవన్నీ కూడా 3.5% పైన లాస్ అయినాయి. మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ సతీష్ అప్ప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.